తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటామని కాంగ్రెస్ లీడర్ చైర్మన్ కోపుల శంకర్, రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ గడమల్ల వరలక్ష్మి అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ కోపుల శంకర్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖని కోర్టు ఆవరణలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మున్సిఫ్ కోర్టు ముందు సోనియా గాంధీ జన్మదిన కేక్ కట్ చేసి స్వీట్లను పంచారు. ఈ సందర్భంగా కోపుల శంకర్, గడమల్ల వరలక్ష్మి మాట్లాడుతూ 4 కోట్ల ప్రజల ఆకాంక్షను తీర్చిన గొప్ప తల్లి సోనియమ్మని అభివర్ణించారు. 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. అలాంటి సోనియమ్మ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారు హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు ఆమె ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ, మరి తెలంగాణ ఇచ్చిన ఘనత మా సోనియా గాంధీ గారికి దక్కుతుందని, 4 కోట్ల ప్రజల ఆకాంక్షను తీర్చిన ఎంతోమంది అమరులు అయిన సందర్భంగా మరి సోనియా గాంధీ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి 2 రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి అంతటి ధైర్యశాలి మన సోనియా గాంధీ గారు. మరి ఆమెకు ఎప్పుడు కూడా ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ, తెలంగాణ బానిస సంఖ్యలు పెంచి మన స్వరాష్ట్రాన్ని ప్రసాదించిన మాతృమూర్తి, అమరవీరుల త్యాగం, సోనియమ్మ ఇచ్చినటువంటి రాష్ట్రం ఎలా తీర్చాలి మీ రుణం, అంత గొప్ప వ్యక్తి మనకు తెలంగాణ ప్రసాదించింది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 4 కోట్ల మంది కోరిక నెరవేరింది సోనియమ్మ గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణ వల్లనే. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, ప్రధాన కార్యదర్శి జవ్వాడి శ్రీనివాస్, లీగల్ సెల్ కన్వీనర్ ముష్క రవికుమార్, రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు మాధసి శ్రీనివాస్, పాత అశోక్, దేశెట్టి అంజయ్య, గోటూర్ నరేష్, అరుణ్, జాగిరి రాజయ్య, నూనె సత్యనారాయణ, ప్రకాష్, న్యాయవాదులు పాల్గొన్నారు.